అవును. పరువు తీస్తున్నారనే చెప్పాలి. కోనసీమ తిరుమలగా పేరుగాంచి రోజు రోజుకి భక్తుల తాకిడితో పోటెత్తుతున్న వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తులు ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే నరకయాతన పడుతున్నారు. మొన్నటి వరకు గోతులమయంగా ఉన్న ఈ రోడ్డు నేడు అతుకులమయంగా మారింది. కోతులకు అతుకులకు పెద్దగా తేడా ఏమీ ఉండదు. సర్కస్ ఫీట్లు మాత్రం కామన్. బస్సులు సైతం ఇబ్బంది పడుతున్న వైనం ఇక్కడ కనబడుతోంది. రావులపాలెం నుంచి వాడపల్లికి చేరుకునే వారికి మాత్రం చాలా వరకు ప్రశాంతమైన ప్రయాణమనే చెప్పాలి. కానీ రాజమండ్రి నుంచి వాడపల్లికి వెళ్లే వారికి మాత్రం అగ్ని పరీక్ష. పరువు అనే పదం ఎందుకు ఉపయోగించాల్సి వచ్చిందంటే వాడపల్లికి కేవలం పరిసర ప్రాంత భక్తులే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి విమానాల్లో సైతం వస్తున్నారు. అలాంటి వారికి కోనసీమ ముఖద్వారం బొబ్బర్లంక దాటగానే చుక్కలు చూపించే విధంగా రోడ్డు దర్శనమిస్తుంది. కేవలం 8 కిలోమీటర్ల మేర రోడ్డును గాలికి వదిలేసిన పాలకుల వల్ల ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు అయ్య బాబోయ్ ఇదే రోడ్డు రా నాయనా, ఇదేనా అంతటి గొప్ప పుణ్యక్షేత్రానికి వెళ్లే రోడ్డు అని తిట్టుకుంటున్నారు. గతంలో కేవలం శనివారం మాత్రమే భక్తులు వేలల్లో ఇటుగా ప్రయాణం చేసేవారు. నేడు ప్రతిరోజు భక్తులు లక్షల్లో ఈ రోడ్డుపై ప్రయాణించి వాడపల్లి దేవస్థానానికి వస్తుంటారు. అంతటి ప్రసిద్ధిగాంచిన ఈ రోడ్డును ఇలా తయారు చేసి పాలకులు మొత్తానికి పరువు తీస్తున్నారు. ఇంతకీ ఈ రోడ్డేంటో తెలుసా? పచ్చని ప్రకృతి నడుమ ఆహ్లాదంగా సాగాల్సిన బొబ్బర్లంక నుంచి రావులపాలెం వెళ్లే 2 వరుసల ప్రధాన రహదారి. కానీ ఆహ్లాదం కాస్త హాహాకారాల నడుమ సాగుతోంది. ఈ రోడ్డుపై హై అండ్ కార్లలో తిరిగే పాలకులకు మాత్రం ఉయ్యాల జంపాల ఊగినట్టుగా ఉంటుంది. కానీ ఆటోలు బైకులపై తిరిగే వారికి మాత్రం పట్ట పగలే చుక్కలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు బొబ్బర్లంక నుంచి ర్యాలీ వరకు గోదావరి పంటకాలను పరిశీలించేందుకు వచ్చారు. ఆయనతో పాటు స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు. ఈ రోడ్డుపైనే మంత్రి కాన్వాయ్ కూడా పరుగులు పెట్టింది. బహుశా అది లగ్జరీ కారు కావడంతో ఆయనకి కుదుపులు తెలియలేదేమో. కానీ మోటార్ బైక్ పై మంత్రి నిమ్మల స్వయంగా నడుపుతూ ఆహా కోనసీమ అందాలే వేరప్ప అనేలా రెడీ చేశారు. కానీ ఇక్కడో మాట, ఆయన బైక్ నడిపింది కేవలం బొద్దిపురం నుంచి ఆత్రేయపురం వరకు సుందరంగా ఉన్న రోడ్డు పైన. కానీ బొబ్బర్లంక నుంచి బైక్ పై వస్తే తెలిసేది నడుముల గట్టితనం. ఎన్నో సార్లు ప్రజాప్రతినిధులు, జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు ఈ రోడ్డుపై ప్రయాణం చేస్తూ ఉంటారు. కానీ ఈ 8 కిలోమీటర్ రోడ్డుపై దయ కలిగినట్లు లేదు. ఎందుకంటే లగ్జరీ కార్లలో ప్రయాణం కాబట్టి. పొంత రోడ్డుపై ఉన్న మమకారం దీనిపై లేదా? అవును, బొబ్బర్లంక నుంచి బొద్దిపురం వరకు అతుకులు గోతులమయంగా ఉన్న ప్రధాన రోడ్డు మార్గాన్ని గాలి వదిలేసి కేవలం పేరవరం దగ్గర ఉన్న పిరమిడ్ ధ్యాన కేంద్రానికి వేసిన పొంత రోడ్డును మాత్రం సుందరంగా నిర్మించారు. సరే, అది ప్రైవేట్ వాళ్ళ ధ్యాన కేంద్రం కాబట్టి వారి సొంత నిధులతో ఏర్పాటు చేసుకున్నారేమో అనుకోవచ్చు. అయితే ఎక్కడ మిలికేమిటంటే సాక్షాత్తు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావే ఆ రోడ్డుకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం కూడా చేశారు. అక్కడి శిలాఫలకమే దానికి నిదర్శనం. ఒక పిరమిడ్ ధ్యాన కేంద్రానికి వెళ్లే పొంత రోడ్డుకి అంత ప్రాధాన్యత ఉంటే శనివారం నాడు లక్షల్లో భక్తులు, అన్ని రోజుల్లో స్థానికుల భారీగా వాహనాల రాకపోకలు సాగించే ప్రధాన రహదారిపై ఎందుకు లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. గోతుల వద్ద అతుకులు వేస్తే ఈ సారవంతమైన మట్టి నేలలో రోడ్డు కుంగకుండా ఉంటుందా? పైగా అతుకులు పుణ్యమాని మరింత ఎగుడు దిగుడు ఎక్కువైంది. అతుకులు వేసి మమ అనిపించే బదులు ఉచ్చిరి నుంచి రావులపాలెం వరకు ఉన్నట్టుగా రోడ్డు చక్కగా నిర్మిస్తే 10 కాలాల పాటు ఎమ్మెల్యే పేరు చెప్పుకుంటారు కదా. నియోజకవర్గంలో రోడ్డు, ఇతర సౌకర్యాలు బాగుంటే ఆ క్రెడిట్ అంతే ఆ ఎమ్మెల్యేకి దక్కుతుంది కదా. కానీ ఇవేమీ పాలకులుగా పట్టనట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రోడ్డుపై ప్రయాణించే వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఎందుకంటే రోడ్డు అతుకులు గతుకులమయంగా ఉండడంతో వాటిని తప్పించబోయిన వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. పలు వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయి. బైక్, ఆటోలపై వచ్చే వారికి ఒళ్ళు హోనమవుతుంది. సర్కస్ ఫీట్లు చేయలేక ప్రమాదాల నడుమ తప్పని పరిస్థితుల్లో ఈ రోడ్డుపై ప్రయాణించాల్సి వస్తుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం వచ్చిందంటే చాలు, శుక్రవారం రాత్రి నుంచే వేలాదిగా వాహనాలు ఈ రోడ్డుపై రాకపోకలు సాగిస్తుంటాయి. రాజమండ్రి నుంచి బొబ్బర్లంక వచ్చే వరకు హ్యాపీగా జరిగిన ప్రయాణం బొబ్బర్లంక దాటగానే బెంబెలెత్తిపోయే పరిస్థితి నెలకొంది. కార్లు, బస్సులైతే ఉయ్యాల జంపాల, ఆటోలు, బైక్లయితే సర్కస్ ఫీట్లు చేసుకుంటూ ప్రయాణించాల్సిన పరిస్థితి.
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఖ్యాతిగాంచిన తిరుమల టీటీడీ శాఖ కూడా తిరుమలకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక దృష్టి సారించి తిరుమలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సాయం అందించింది. దాంతో తిరుమలకు వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. అలాగే నేడు వారానికి కోట్లలో ఆదాయం సమకూరుతున్న వాడపల్లి దేవస్థానం కూడా కాస్త ప్రభుత్వ సహకారం కోరి కేవలం ఈ 8 కిలోమీటర్ల రోడ్డుకు మోక్షం కలిగిస్తే బాగుంటుందని భక్తులు సూచిస్తున్నారు.